హాయ్ అండి. వీడియోలో కనిపిస్తోంది కదా! పైన రూఫ్‌కైతే చెదపురుగులు పట్టాయండి. పెస్టిసైడ్ కంట్రోల్ నుంచి ఎంప్లాయీస్ అయితే వచ్చారు. వాళ్ళు ఈ చెదపురుగుల గూళ్ళని ఫస్ట్ అయితే నీట్‌గా దులిపేశారండి. చూసారు కదా! వీడియోలో కనిపిస్తోంది కదా! ఆ విధంగా నీట్‌గా ఫస్ట్ అంతా క్లీన్ చేశారండి. నేను ఎన్నిసార్లు దులిపేసినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నిందండి. ఇప్పుడు గోడకి కింద వైపున డ్రిల్లింగ్ మిషన్ తోటి చిన్న చిన్న హోల్స్ కొద్దిగా గ్యాప్ ఇస్తూ వేసుకున్నారండి. అన్ని వాల్స్‌కి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టారు. టైల్స్ ఉండే దగ్గర నేలకి పెట్టారండి కింద. టైల్స్ లేని దగ్గర గోడకి పెట్టారనమాట. టైల్స్ వదిలేసి, అంటే టైల్స్ పాడవకూడదు కదా, డిస్టర్బ్ అవ్వకూడదని. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేశారా ఫ్రెండ్స్? ఈ విధంగా అన్నిటికీ హోల్స్ చేసేసుకున్న తర్వాత ఈ సిలిండర్ దాంట్లో సొల్యూషన్ ఉందండి. ఈ సొల్యూషన్ని ఈ హోల్స్లోకి పంప్ చేశారు. కొద్దిగా అన్ని హోల్స్లోకి పంప్ చేశారండి. మొదలు నుంచి చివరి దాకా పంప్ చేసిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ చివరి దాకా పంప్ చేశారండి. ఆ విధంగా 3 టైమ్స్ అయితే ఈ సొల్యూషన్ని పంప్ చేయటం జరిగింది. దీన్ని ఇంజెక్షన్ చేయటం అని అంటారంట. వాళ్ళు ఆ విధంగా చెప్పారండి. దీంట్లో ఏముంది అని అడిగితే మాత్రం చెప్పలేదండి. ఇవి టెర్మినైట్స్ కోసం అని చెప్పారు. అంతేకాని సొల్యూషన్ పేరేంటో చెప్పలేదు. అంటే వాళ్ళ బిజినెస్ సీక్రెట్ కదా, రివీల్ చెయ్యరు కదా. ఈ విధంగా 3 టైమ్స్ అయితే పంప్ చేశారండి. మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూస్తూ లైక్ చేయకుండా ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల మరికొంతమందికి నా వీడియో రికమెండేషన్లో వెళ్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సొల్యూషన్ని పంప్ చేశారండి. వీళ్ళని మేమైతే పిలవలేదు ఫ్రెండ్స్. సొసైటీ తరపునే వచ్చారనమాట. అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఫ్లాట్లోనూ ఈ విధంగా అయితే చేశారండి. రోజుకి కొన్ని సెలెక్ట్ చేసుకొని మనల్నే టైం అది కూడా కనుక్కొని మన కన్వీనియంట్కి తగ్గట్టుగా వచ్చి చేశారనమాట. మనం మనీ కూడా ఏమి ఇవ్వలేదండి, సొసైటీ వాళ్ళు అరేంజ్ చేశారు. ఇప్పుడు ఈ హోల్స్లోకి చాక్ పీస్ లాంటిది హాఫ్గా పెట్టారండి. అంటే కాక్రోచెస్ కోసం యూజ్ చేస్తాం కదా, చాక్ పీస్ లాగా వస్తుంది ఒక, ఇది పేరు గబుక్కన గుర్తు రావట్లేదు. దాన్ని హోల్స్లోకి పెట్టేశారండి. అదేవిధంగా సొల్యూషన్ కిందికి కారింది కదా, దాన్ని ఒక క్లాత్తో తుడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఈ విధంగా హోల్స్లోకి పెట్టారండి. మీరు ఎప్పుడైనా ఈ విధమైన ప్రాబ్లమ్ని ఫేస్ చేశారా ఫ్రెండ్స్? ఫేస్ చేసుంటే కనుక కింద కామెంట్ చేయండి. ఇప్పుడు 2 పౌడర్స్ తీసుకున్నారండి. వాటిని ఈ విధంగా అదే ఏదైతే హోల్స్లోకి స్ప్రే చేశారో దాంతోనే వాటర్ వేయకుండా దాంతోటే ముద్దగా కలుపుకున్నారండి. ఈ సిలిండర్లో ఉండే సొల్యూషన్ని బాత్రూమ్స్లోనూ, అదేవిధంగా కిచెన్లో షింక్ దగ్గర, షింక్ కింద వైపు, తర్వాత వాష్ బేసిన్ దగ్గర కింద వైపు కూడా స్ప్రే చేశారండి. ఈ విధంగా ముద్దగా అయ్యేటట్టు కొద్దిగా సొల్యూషన్ వేసుకుంటూ కలుపుకున్నారు. మేము అనుకున్నాము ఇది ప్రాసెస్ జరిగేటప్పుడు చాలా ఘాటుగా వాసన వస్తుందేమో, ఇంట్లో ఉండలేమేమో అని. లేదండి, కొద్దిగానే మైల్డ్గానే ఉన్నింది. అది కూడా ఈ సొల్యూషన్ బాత్రూమ్స్లోనూ కిచెన్లోనూ స్ప్రే చేసినప్పుడు మాత్రమే స్మెల్ అనేది తెలిసిందండి. తర్వాత అంత లేదు, అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. నేను ముందెప్పుడు ఇలాంటి సొసైటీని చూడలేదండి. ఇక్కడ మాత్రమే సొసైటీ వాళ్ళు అన్ని కేర్‌గా, అంటే అందరికీ యూజ్ అయ్యేటట్టు చేస్తున్నారు.
ఇప్పుడు ఈ సొల్యూషన్ని హోల్స్ పెట్టి ఈ విధంగా క్లోజ్ చేసేస్తున్నారండి. పైనుంచి క్లాత్ తోటి ఈవెన్‌గా చేసేస్తున్నారు. సొసైటీ అంటే ఇక్కడ ఇల్లులు ఇండివిడ్యువల్‌గా ఉండవండి ముంబైలో. మొత్తం అపార్ట్మెంట్సే ఉంటాయి. అట్లని వాటిని అపార్ట్మెంట్స్ అని కూడా అనరండి. చిన్న చిన్న బిల్డింగ్స్ ఒక 4, 5 గానీ, లేదు ఒక బిల్డింగే కానీ, 2 గానీ అలా ఉంటాయండి. ప్రతి బిల్డింగ్‌కి కాంపౌండ్ వాల్ వస్తుంది. దాన్ని సొసైటీ అంటారనమాట. ఆ బిల్డింగ్ పేరు ఏదుందో ఆ పేరుతో సొసైటీ అంటారు. సొసైటీకి కమిటీ ఉంటుంది కదండీ! వాళ్ళే డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారనమాట. కాక్రాన్ అని ఇది ఇంజెక్షన్ అండి. దీన్ని కిచెన్‌లో కబోర్డ్స్‌లోను, అదేవిధంగా వుడ్ కబోర్డ్స్ ఉంటాయి కదా! వుడెన్‌వి వాటిల్లోనూ సైడ్స్‌లో ఈ విధంగా ఇంజెక్షన్ లాగా చేశారండి. ఇది కాక్రోచ్ కోసం అనమాట. కాక్రోచెస్ కోసము. ఆ తర్వాత ఆ ట్యూబ్ కూడా కాక్రోచెస్ కోసమేనండి. దాంట్లోది కూడా పెట్టారనమాట. చూసారు కదా, దాని మీద కాక్రోచ్ బొమ్మ ఉంది. వాళ్ళైతే చూపించట్లేదండి, అన్నీ బ్యాగ్లో దాచిపెట్టుకున్నారు. ఈ విధంగా వుడెన్ ర్యాక్స్లో కూడా సైడ్స్లో పెట్టారండి మెడిసిన్ కాక్రోచెస్ కోసం. ప్రతి ర్యాక్లో ఆ విధంగా పెట్టారు. పెట్టిన తర్వాత ఒక 15 మినిట్స్కి చూస్తే ఈ విధంగా కాక్రోచ్లు అయితే బయటకు వచ్చి చనిపోయాయండి. బయట వైపుకే వచ్చేసాయి. చూసారు కదా, జస్ట్ 15 మినిట్స్లోనే అండి. అంటే ఎక్కువ లేవు ఈ ఇంట్లో అయితే, అవేనండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్విక్ రియాక్షన్ ఉంటుందని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.